ఇల్లంతకుంట మండలం తానపల్లి రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ ను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. పత్తి గింజలో తేమ శాతం ఎక్కువై రాపిడి వల్ల అగ్గి రాజుకొని ప్రమాదం చోటు చేసుకుందని అనుమానిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ఎంతగా యత్నించినా లాభం లేకుండా పోయిందని స్థానికులు డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. అగ్ని ప్రమాదంలో సుమారు 300 టన్నుల పత్తి గింజలు దగ్ధమయ్యాయన్నారు డీఎస్పీ నాగేంద్రచారి. ఇప్పటికైతే అగ్ని ప్రమాదం సహజంగానే జరిగిందని భావిస్తున్నామని, ఏమైనా అనుమానాలుంటే మాత్రం ప్రాథమిక తనిఖీలో బయటపడుతుందన్నారు. అల్లపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్లో మొన్న జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న స్టాక్కు అంటే ఫ్రిక్షన్ తోటి నిప్పు స్టార్ట్ అయ్యి అందులో మంట పుట్టినట్టు అర్థమవుతుంది. సో దాదాపు 300 టన్స్ డ్యామేజ్ అయినట్టు ప్రాథమికంగా అంచనా ఇస్తున్నారు. ఇది న్యాచురల్గా జరిగింది కాబట్టి ప్రమాదవశాత్తు జరిగినట్టు.